ఇది ఒక గేమ్ చేంజింగ్ టీ షర్ట్ అంటే మన లైఫ్లో ఎవరైనా నమ్ముతారా? ఎస్, ఈ టీ షర్ట్ వల్ల మనం ఎన్నో లక్షలు సేవ్ చేయొచ్చు. ఏందిరా ఇది జోక్ అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇది జోక్ అయితే కాదు. ఎందుకో ఈ వీడియోలో చెప్తా, లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది కానీ తప్పని ప్రూఫ్ చేస్తే నేను దేనికైనా రెడీ. ఎందుకు చెప్తున్నా అంటే నా ఎక్స్పీరియన్స్లో ఒక్క టీ షర్ట్ కరెక్ట్గా కొనేదాని వల్ల మనకి డబ్బులు ఎంతనో ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం కనపడే లుక్, రిచ్నెస్ కూడా మారిపోయిద్ది. ఇదే రిచ్ పీపుల్ యొక్క సీక్రెట్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కమెంట్ చేయండి, మీకు గన ఏమనిపించిందో. నేను ఇప్పుడు చెప్పిన హుక్ మీకు గన కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని కొట్టండి, లేదంటే రాంగ్ అని చెప్తే ఇది రాంగ్ అని చెప్పండి. ఎందుకంటే మనం ఏ డ్రెస్ కొన్నా వాటిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ టీ షర్ట్స్లో షేప్ అవుట్ అయిపోతూ ఉంటాయి. ఫిట్ కూడా కరెక్ట్గా ఫిట్ కాదు, కలర్ అంతా ఫేడ్ అవుట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా చీప్గా కనబడుతూ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా. సో దీని ప్రాబ్లమ్ అన్నప్పుడు దాని యొక్క క్వాలిటీ ప్రాబ్లం ఉంటుంది. నేను కూడా కొన్ని రోజులకు ముందు ఏం చేసేదంటే తక్కువ రేట్ కదా అని చీప్ బ్రాండ్స్ చీప్లో కొనేదనమాట. 300, 400, 299 అలా కొనేదనమాట. దానివల్ల ఏమవుతుంది, కొన్ని రోజులకి ఫిట్ పోతుంది, ఫ్యాబ్రిక్ చీప్గా కనబడుతుంది, మనకి కలర్ ఫేడ్ అవుతుంది, ఇరిటేషను. మీరు మామూలుగా ఒక రోజంతా బయట తిరిగేటప్పుడు ఏమవుతుంది అంటే 6 o'clock 7 o'clock ఏంటంటే బాడీ అంతా ఇరిటేషను, నవ్వులు ఇలా వస్తాయి. మనం అనుకుంటూ అంటాము మనం బయట తిరిగేదాని వల్ల వస్తూ ఉంటాయని. అది కాదు. చాలామంది బయట తిరుగుతుంటారు, రియల్ ఎస్టేట్లో ఇచ్చేవాళ్ళు, కోట్లు సంపాదించేవాళ్ళు కూడా బయట తిరుగుతుంటారు. వాళ్ళకి ఇరిటేషన్ రాదు. ఎందుకంటే వాళ్ళు వేసే డ్రెస్ అలాంటిది. సరే, దీనివల్ల ఏం మనకి యూజ్, సమాజానికి ఏం యూజ్? ఈ వీడియో ఎందుకు చేయాలనుకుంటున్నానంటే ఎస్, ఇది ఏమరా అంటే ఇది మన లైఫ్లో గేమ్ చేంజింగ్ వీడియో సేవ్ చేసి ఈ టీ షర్ట్ యొక్క స్టోరీ. ఎందుకంటే నేను ఒక చిన్న లాజిక్ చెప్తా. మామూలుగా ప్రతి ఒక్కరు ఏం చేస్తుంటారంటే ఒక మెన్స్ యావరేజ్గా 1 monthకో 2 monthsకో ఏదో ఒక క్లాత్, ఏదో గార్మెంట్స్ కొంటూ ఉంటారు. ఎస్పెషల్లీ టీ షర్ట్ల గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎందుకంటే మనం టీ షర్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో 1 monthకి 2 monthsకి ఒక టీ షర్ట్ కొంటూ ఉంటారు. సో అదేమవుతుందంటే ఒక 20 daysకి అది కలర్ ఫేడ్ అవుతుంది ఎక్కడ చీప్లో కొన్నప్పుడు. కానీ ఒక బ్రాండెడ్లో కొనేటప్పుడు ఏమవుతుందంటే ఒక 6 months ఇంకా 1 year వరకు అది అలాగే ఒరిజినాలిటీ ఉంటుంది. ఎందుకురా ఇది ఏమైనా డిఫరెన్స్ అంటే పర్ మంత్ ఒక మనిషి కొనేది ఒక 20 daysలో అవుతుందంటే 2 monthsలో 3 టీ షర్ట్స్ అంటే 20 daysలో కలర్ ఫేడ్ అవుతుంది. అంటే మనం కొనే 300 రూపీస్ ఈక్వల్ టు 2 monthsలో ఎంత అవుతుంది అంటే 900 రూపీస్ అవుతూ ఉంటుంది. అదే ఒక్క టీ షర్ట్ 700, 800, 1000 రూపీస్ కొన్నాము అంటే అది 1 year వరకు వస్తూ ఉంటుంది. అంటే మనకి 1 yearలో 2 monthsలో 900 అంటే 1 yearలో ఎంత వస్తుంది మనకి? ఆల్మోస్ట్ 4,500 రూపీస్ వస్తుంది. కానీ దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏమంటే ప్రతిసారి కలర్ ఫేడ్, రిచ్నెస్ లేకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఒక్క క్వాలిటీ ఉండే టీ షర్ట్ కొనడం వల్ల ఏమవుతుందంటే రిచ్నెస్ పెరుగుతుంది, క్వాలిటీ కాన్స్టెంట్గా ఉంటుంది, హెల్త్కి ఇరిటేషన్ లేకుండా ఉంటుంది, ఫిట్ కూడా సేమ్ ఉంటుంది. అదే నువ్వు బయటికి కనబడే వాళ్ళకి, ఎందుకంటే చాలామంది ఇప్పుడు 80% క్రెడిబిలిటీ కోసం నేను మంచి డ్రెస్ వేసుకున్నా లేదా అని కంటెంట్లో బయట వెళ్తుంటారు వేసుకుని. ఇది పెరిగిద్ది ఆటోమేటిక్గా. రిచ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మంచిగా అంటే క్వాలిటీకి తగ్గట్టు ఉండే ప్రైస్ని వాళ్ళైతే వాల్యూ ఫర్ మనీ లేదని ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టీ షర్ట్నో లేకపోతే షర్ట్నో ఏదో అని కొంటారు. కానీ బయట కనబడేదానికి మంచి బ్రాండెడ్లు అనుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళ యొక్క మనీ సేవ్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా. ఎవరికీ తెలియని విషయం. యాక్చువల్లీ మనం చీప్గా కొన్ని మామూలుగా అది కలర్ ఫేడ్ అయ్యి తిరిగి కొనేదాని వల్ల మంచి బ్రాండెడ్ 1-2 కొంటే రిచ్నెస్ ఉంటుంది, చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చు, మనీ చాలా సేవ్ అయ్యిద్ది అనమాట. ఒక టీ షర్ట్ 2 టీ షర్ట్లు కొంటే 1,500, 2,000 రూపీస్లో అయిపోయిద్ది. అదే మనం చీప్ ఒక సంవత్సరానికి ఎన్ని కొన్నా, మనకి 2 monthsలో 9 కొన్నామంటే 1 yearలో ఎన్ని కొంటాం? 9 into 6 అంటే 9 6 54 టీ షర్ట్లు కొనాలా మనము. సో ఎంత చీప్ అయిపోతుందో ఇది అనమాట. 5,600 వేస్ట్ చేసే బదులు 2,000 రూపీస్ మనం పెట్టినామంటే లెక్కలు కొద్దిగా మీరు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకొని 2 monthsలో 900 రూపీస్ మనం పెడుతున్నాం. అంటే ఒక్క టీ షర్ట్ కొనేదాని వల్ల 700, ఇంకా 2 టీ షర్ట్స్ 1,500, 1,600 ఆవరేజ్ పెడితే కన్నా ఖచ్చితంగా మనకి ఇది బెనిఫిట్ అనేది ఉంటుందని నేను చెప్తున్నా. సో ఖచ్చితంగా మీరు ఎవరైనా కొనేటప్పుడు ఖచ్చితంగా అది వాల్యూ ఫర్ మనీ ఉందా లేదా, క్వాలిటీ ఉందా లేదా, ఇట్లన్నిటిని చూసుకొని కొనండి. ఖచ్చితంగా మీకు ఈ మనీ అయితే సేవ్ అవుతుంది. అందుకే మనం తెచ్చినాం హై క్వాలిటీ 200 days వారంటీతో. ఇండియాలో ఎవ్వరు ఎక్కడే లేదు. చూడండి క్వాలిటీ చూడండి, మన ప్రింట్ క్వాలిటీ కానీ రిచ్నెస్. దీంట్లో ఫ్యాబ్రిక్ అయితే ప్యూమా కాటన్ యూస్ చేసినాము. ఇదైతే మీకు దగ్గరలో మన బ్రాండ్లో రాబోతుంది. ఆ లింక్ కూడా నేను కింద పెడుతుంటాను. ఆ లింక్లో మీరు వెయిట్ అండ్ సీ. డిజైన్ కూడా ఎలా ఉందో మీరు కమెంట్ చేయండి. ఇది చాలా వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. యాక్చువల్లీ మీకు ఒక 2 years 3 years యూస్ చేసేలాగా ఉంటుంది. ప్లస్ మీ
యొక్క క్రెడిబిలిటీని పెంచేలాగుంటుంది. మీకు గనే వీడియో నచ్చి ఇది కానీ రియల్ మీరు చెప్పింది కరెక్టే అని ఎవరు నమ్మినట్లయితే ఒక కమెంట్ చేయండి. లేదు మేము చీప్గానే తీసుకుంటాము, లైక్ బాగానే ఉంటుంది, మాకు ఇరిటేషన్ ఉండదు, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, రిచ్గానే కనబడతామని ఎవరైనా నమ్మేటుంటే వాళ్ళు కూడా కమెంట్ చేయండి. ఖచ్చితంగా దాన్ని మనము కంపల్సరీ దానికి రియల్ స్టోరీ అయితే మనం ఒకటి చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.